ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలండి. ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనము నుండి 50. రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయును పండ్లు కొరుకుటయును ఉండును. ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. 3:12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ జాతికి జరగబోయే దానిని తెలియపరుస్తున్న సంఘటనలు ఇవి. పరలోక రాజ్యం అన్నది చేపలు పట్టటానికి సముద్రములో వేయబడిన వలను పోలి ఉన్నది. ఆ వల నిండినప్పుడు బయటికి లాగి ఆ పడినటువంటి ఆ చేపలలో నుండి మంచి వాటిని ఒకవైపు, చెడ్డ వాటిని మరొక వైపు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మంచి వాటిని గంపలో వేసి చెడ్డ వాటిని పారవేసినట్లు యుగ సమాప్తి రోజు దేవుని దూతలు వచ్చి మనుషులందరిలో నుండి మంచి వారిని, పరిశుద్ధత కలిగిన వారిని, నీతిమంతులైన వారిని పరలోకానికి పంపిస్తారు. పనికిరాని దుష్ట స్వభావము కలిగి లోక సంబంధమైన మనసు కలిగినటువంటి మనుషులను నరకంలో కాల్చివేస్తారు. మత్తయి సువార్త 3:12లో రాయబడింది ఏమని? ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. చాట మనం అంటాం, చాట అంటాం, బైబిల్లో చేట అంటున్నారు. చేటతో ఏం చేస్తాం? చెరుగుతాం. ఏం చెరుగుతాం? చాటలు ఉన్నాయి ఇంట్లో? ఎంతమంది ఇంట్లో ఉన్నాయి చాటలు? చేయొద్దండి. మీరు చెరగకుంటే వాళ్ళే ఉన్నాయి కదా ఇంట్లో. ఏం చేస్తారు చేటలతో? ఏం జరుగుతారు? బియ్యం జరుగుతారు. ఏంటికి? పొట్టు, రాళ్ళు, పనికిరానివి ఏమైనా అందులో ఉంటే అందరికీ చెరిగేది రాదు, మీకే. కొంతమంది చెరగలేరు సరిగ్గా. అందుకే అన్నంలో, పప్పులో అప్పుడప్పుడు ఏమొస్తుంటాయి? రాళ్ళు వస్తుంటాయి. బాగా చెరగటం వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా చక్కగా చెరిగేసి పొట్టును రాళ్లను ఏరిపడేస్తారు. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే యుగ సమాప్తి రోజు తీర్పు దినమున నేను కూడా, అక్కడ రాయబడిన మాట, కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి పొట్టును అగ్నితో కాల్చివేసేదను.
ఏమంటున్నాడు? మనం ఏదైతే ఇప్పుడు ఏ పంటైనా తీసుకోండి, అది పండ్లదైనా గింజలదైనా ఏది తీసుకున్నా ఖచ్చితంగా తాలు అనేది కొంచెం ఉంటుంది. పనికిరాని అంటే పండ్ల తోటలు తీసుకున్నా అన్ని మంచి పండ్లే ఉండవు. ఖచ్చితంగా గ్రేడింగ్ చేస్తారు. పండ్లను ఏం చేస్తారు? గ్రేడింగ్ చేస్తారు. ధాన్యాన్ని గ్రేడింగ్ చేస్తారు. అంటే నువ్వు మిరపకాయలు తీసుకున్నా సరే, మిరపకాయలను కూడా ఏం చేస్తారు? గ్రేడింగ్ చేస్తారు. చూడండి, రోడ్లమ్మడి పోసేసి కళాలలో పోసేసి ఏరుతూ ఉంటారు. గ్రేడింగ్ అంటే మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని, లోపము లేని వాటిని ఒకవైపు, లోపము కలిగిన వాటిని మరొక వైపు. అంటే నాసిరకపు గింజలను, నాసిరకపు పళ్ళను, నాసిరకపు శ్రేష్టత తక్కువ, నాణ్యత తక్కువ ఉన్న వాటిని మరొక వైపు పెట్టేస్తారు. అస్సలు పనికిరాని వాటిని పారేస్తారు. ఇది మనం ఎలాగైతే ధాన్యములో, పండ్లల్లో, వీటిల్లో ఎలాగైతే చేస్తున్నామో, దేవుడు కూడా మనుషులలో ఈ ప్రక్రియను ఫాలో అవుతాడు. ఏ ప్రక్రియ? మనుషులలో కూడా నాణ్యత కలిగిన వ్యక్తులను, శ్రేష్టత కలిగిన వ్యక్తులను. అర్థమవుతుందా? నాణ్యత కలిగిన పళ్ళు మనకు ఇష్టం. శ్రేష్టత లేకుండా, నాణ్యత లేకుండా దేనిని మనం ఇష్టపడం. మనం అంటాం కొంచెమైనా బాగుంటే చాలు, నాణ్యత ఉండాలి. నాణ్యత లేకుండా ఎంత విస్తారమైన ధాన్యం ఉన్నా కూడా, ఎంత విస్తారమైన మండె ఉన్నా కూడా మనకు తృప్తి ఉండదు. ఎంత మండెలో కూడా మనం వెళ్ళినప్పుడు నాణ్యతనే చూస్తాం. ఇప్పుడు బట్టలు కొనటానికి వెళ్ళినప్పుడు ఏం చూస్తాం? నాణ్యతనే చూస్తాం. పళ్ళు కొనటానికి వెళ్ళినప్పుడు, కూరగాయలు కొనటానికి వెళ్ళినప్పుడు, బియ్యము కొనటానికి వెళ్ళినప్పుడు ఎందుకు నాణ్యత చూస్తాము? ఎందుకు ఒరిజినాలిటీ చూస్తాము? ఎందుకంటే డూప్లికేట్ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా వినండి. మనుషులమైన మనం ఎలాగైతే ఈ లోకములో నాణ్యతను కోరుకుంటున్నామో, ఎట్లో కథ ఉంటే మనలే అని మనం అనుకుంటామా? ఏమండి? కార్యం చేసిన, ఏమంటావు? కార్యం చేసిన ఎట్లుండాలి చెప్పండి? రుచిగా ఉండాలి. నువ్వు కార్యమే చెయ్యి, రుచిగా ఉండాలి. రుచిగా అంటే నాణ్యతగా ఉండాలి, అందులో శ్రేష్టత ఉండాలి, మంచి గుణము కలిగి ఉండాలి, మంచి లక్షణము కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నాణ్యత లేకపోతే దేనిని కూడా, మనకు చాలా బాగా తెలుసు ఈ విషయంలో. కొంతమందికి ఎంత బాగా తెలుసు అంటే, బట్టలు కొనటానికి వెళితే అది ఉతికిన తర్వాత, ఉతుకు పడితే ఎట్లయితుందో కూడా చెప్తారు ముందే. ఇది ఒక ఉతుకు పడితే రంగు పోతుంది, ఇది ఒక ఉతుకు పడితే చెప్పండి పాసిపోతుంది, ఇది ఒక ఉతుకు పడితే. అంటే నాణ్యత విషయంలో మనిషికి ఒక క్లారిటీ ఉంది. ఏది పడితే అది తీసుకోడు, ఏది పడితే అది తినడు. ఏమండి? మనం తినటానికి వెళ్ళినా కూడా మంచి ఆహారం ఉన్న హోటల్లోనే, ఆళ్ళగడ్డలో ఏ హోటల్లో బాగుంటుందంటే పేరు చెప్తాం, ఫలాని హోటల్ అని. ఎందుకు? మనకు తెలుసు అక్కడ బాగుంటుంది, నాణ్యతగా ఉంటుంది, క్వాంటిటీలో క్వాలిటీలో బాగుంటుంది. ఎన్ని షాపులు ఉన్నా, ఎన్ని హోటళ్ళు ఉన్నా, ఏదైనా సరే ఈ లోకంలో జీవిస్తున్న మనం నాణ్యత విషయంలో ఖచ్చితంగా ఉన్నాం. నాణ్యత లేకుంటే ఏ వస్తువును కూడా మనం ఇష్టపడం. డూప్లికేట్ వస్తువులను మనం ఇష్టపడతామా? ఇష్టపడం. మనకు ఖచ్చితంగా నాణ్యత ఉండాలి. నాణ్యత ఉన్న ఆ వస్తువైనా, నాణ్యత ఉన్న పండ్లైనా, నాణ్యత ఉన్న ధాన్యమైనా విలువ కలిగినవి. ప్రైజ్ ది లార్డ్. నాణ్యత ఎంత ఎక్కువ ఉంటే విలువ అంత ఎక్కువ ఉంటుంది. నాణ్యత మనం అంటాం సెకండ్ హ్యాండ్ అంటాం. ఏమంటావు? సెకండ్ హ్యాండ్ అంటే అర్థం ఏంటి? నాణ్యత
నువ్వు సెకండ్ హ్యాండ్ వస్తువుల దగ్గర నాణ్యత నువ్వు ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. వాడు పెట్టడమే దానికి సెకండ్ హ్యాండ్ పెట్టాడు, దాంట్లో ఏం పోయిందో ఏం పోలేదో. ఏమండి, కొంతమంది సెకండ్ హ్యాండ్ బండ్లు కొంటారు, నాణ్యత గురించి ఆలోచిస్తూ ఉంటారు. పొరపాటున మధ్యవర్తులు ఎవరన్నా ఉండి ఇప్పించినారనుకో, వీళ్ళని అంటుంటారు ఇంకా, వాడిప్పించా, వీడిప్పించా, వీడు చేసా, వాడు చేసా. ఏమండి, ఎవరు ఇప్పించినా సెకండ్ హ్యాండే. దాంట్లో నువ్వు నాణ్యతను ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. నాణ్యత కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఒరిజినల్కి వెళ్ళాలి, మాస్టర్ పీస్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఒరిజినల్ అనేది నాణ్యతలు అనేది నువ్వు గమనించాలి. నేను చిన్నప్పుడు ప్యారగన్ కంపెనీ చెప్పులు ఉండేవి, ప్యారగన్ రబ్బర్ చెప్పులు. ఒరిజినల్ ప్యారగన్ ఉండింది, అదే పేరు మీద డూప్లికేట్ ప్యారగన్ కూడా వచ్చేసాయి. చూడటానికి అలాగే ఉంటుంది కానీ 3 నెలలకే పోతుంది ఇది. అదే కదా అని మనం కొనేస్తాం. సో ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా తెలుసుకొని మనం ఏదైనా వ్యాపారం చేయాలి, వస్తువులు కొనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయంలో నిజంగా చదువు రాకపోయినా, చాలామందికి చదువు రాదు కానీ వ్యాపారం బాగా చేస్తారు, బేరాలు బాగా ఆడతారు. ఆ గుడ్డ ఏంటి, అది ఎలాంటిది? చాలాసార్లు నేను మోసపోయాను కొనే విషయంలో. అంటే కొన్నిసార్లు మనం ఒక 1000 రూపాయలు పెట్టి తెచ్చుకుంటాం, మన ఇరుగు పొరుగుళ్ళు వాళ్ళు ఇల్లు చూసి ఇది 200 అన్నారనుకో, ఎటుంటుంది? ఏమండి, మోసపోతాం అట్లా చాలాసార్లు. సో నాణ్యత తెలుసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎలాగైతే ఈ లోకంలో నాణ్యత కొరకు ఎలాగైతే ప్రయత్నం చేస్తుంటామో, దేవుడు కూడా మనం చేసే భక్తిలో, మనం చేసే ప్రార్థనలలో, మనం కలిగి ఉన్న విశ్వాసంలో నాణ్యతను కోరుకుంటున్నాడు. ఎలాంటి విశ్వాసులు దేవునికి కావాలి అంటే నాణ్యత కలిగిన విశ్వాసులు దేవునికి కావాలి. డూప్లికేట్ విశ్వాసులు కాదు, సెకండ్ హ్యాండ్ విశ్వాసులు కాదు. ఏ విశ్వాసులు చెప్పండి అన్న? నాణ్యత కలిగిన ప్రార్థనా జీవితం, నాణ్యత కలిగిన విశ్వాసపు జీవితం, నాణ్యత కలిగిన పరిశుద్ధ జీవితం, నాణ్యత కలిగినటువంటి దేవుని మీద నాణ్యత కలిగినటువంటి భక్తి కలిగినటువంటి విశ్వాసులను దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే రేపు యుగ సమాప్తి యందు తీర్పు దినమున దేవుని ఎదుట నిలబడగలిగిన అర్హత ఎవరికి ఉంటుందంటే, ఈనాడు నాణ్యత కలిగిన ప్రార్థన, నాణ్యత కలిగిన విశ్వాసం, నాణ్యత కలిగిన భక్తి ఎవరైతే చేస్తున్నారో వారు మాత్రమే గంపలో చేర్చబడతారు. నాణ్యత లేని భక్తి చేస్తూ నామకార్థంగా ప్రభువును నమ్ముకొని ఇష్టానికి వస్తూ ఇష్టానికి పోతూ ఇష్టం వచ్చినట్లుగా జీవించేటువంటి విశ్వాసులందరూ కూడా వాళ్ళు తాలుగింజలో పొట్టువో లేకపోతే చెడిపోయిన చేపలో బయట పారవేయటానికి కొన్ని, అగ్నిలు కాల్చివేయబడటానికి కొన్నిటిని దేవుడు ములాజ లేకుండా. కాబట్టి మనం భక్తి చేస్తున్నాం ఈరోజు దేవుణ్ణి, ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాము అంటే, ఈరోజు దేవుణ్ణి వెంబడిస్తున్నాము అంటే మన నమ్మకము ఎలా ఉంది, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, మన విశ్వాసపు జీవితం ఎలా ఉంది? నాణ్యత కలిగినదా లేదా నాసిరకమైనదా? నాణ్యత కలిగిన భక్తేనా? నాణ్యత కలిగిన విశ్వాసమేనా? నాణ్యత కలిగిన ప్రార్థనా జీవితమేనా? ప్రశ్న వేసుకోవాలి. ఏంటి నాణ్యత కలిగిన భక్తి? ఏంటి నాణ్యత కలిగిన విశ్వాసం? ఏంటి నాణ్యత కలిగిన ప్రార్థనా జీవితం? బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు, అర్థమవుతుందా? చాలా మంది భక్తులు ఉన్నారు. వీరు ప్రభువును నమ్ముకున్న వారు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు.
వారి జీవితాలలోకి మనం ఒకసారి తొంగి చూస్తే వారి ప్రార్థనా జీవితము ద్వారా, వారి ఆత్మీయ జీవితము ద్వారా, వారి భక్తి ద్వారా వారికి ఏం కావాలో వాటిని దేవుని నుండి పొందుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ ప్రభు వస్త్రపు చెంగు తాకి వెంటనే స్వస్థత పొందుకుంది. ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆమె విశ్వాసం ఎలాంటిది? నాసిరకమైంది కాదు, దేవుని లోపల నుండి తనను స్వస్థపరచగల ప్రభావాన్ని దేవునికే తెలియకుండా లాక్కుండేటువంటి విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి దేవుని మీద? మనం దేవునిలో నుండి ప్రభావము మనలోనికి రావాలి, దేవుని ప్రభావాన్ని మనం పొందుకోవాలి. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం కలిగిన భక్తులు ప్రార్థన చేస్తే, వారి ప్రార్థన ద్వారా వారి జీవితాలలో అద్భుత కార్యాలు జరిగాయి. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, ఊరు మంచిదే కానీ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయ్యా అని దైవజనుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే, అయ్యా ఈ వంటకము చూడటానికి చేదుగా ఉంది, విషముగా ఉంది, ఆ వంట మనిషి ఎవడో వాడు ఎరుగక, గుణమెరుగక చేదు ద్రాక్ష తీగలను తీసుకొని వచ్చి వంట వండాడు, ఇదంతా తింటే మనం చచ్చిపోతాము, విషం ఉంది అంటే ఏం చేశాడండి? ఎలీషా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఉప్పు వేస్తే నీటి ఊటలు శుద్ధి చేయబడ్డాయి, కొమ్మ వేస్తే పడిపోయిన గొడ్డలి పైకి తేలింది, చేదు నీళ్లు మధురంగా మార్చబడ్డాయి, చేదు వంటకం మధురంగా మార్చబడింది. వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని, హాగరు ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాము ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి మాట్లాడాడు, మోషే ప్రార్థన చేశాడు, యెహోషువ ప్రార్థన చేశాడు, ఎస్తేరు ప్రార్థన చేసిందా? ఒకవేళ మోషే ప్రవక్త అనుకుందాం, ఎస్తేరు ఎవరు? దావీదు ఎవరు? ఏలియా ఎవరు? ఎలీషా ఎవరు? రూతు ఎవరు? వీరందరూ మనలాంటి మనుషులు కాదా? మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కాదా? మనలాగా కోపాలు వాళ్ళకి ఉన్నాయి, మనలాగా తాపాలు వాళ్ళకి ఉన్నాయి, మనలాగా వాళ్ళు ఆవేశపడతారు. అయినను వారి ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొందుకొని వారికి కావలసిన కార్యాలను దేవుని ద్వారా వాళ్ళు పొందుకున్నారు. మనమేంట్రా అంటే ప్రార్థన చేయడానికి చేతగాక, దేవుణ్ణి విశ్వసించడానికి చేతగాక, దేవుణ్ణి నమ్మటం చేతగాక, ఆయన ప్రార్థన చేస్తుంటే కాలే, ఈయన ప్రార్థన చేస్తుంటే కాలే. మన విశ్వాసములో నాణ్యత లోపించినప్పుడు స్వస్థతలు జరగవు. మన ప్రార్థనా జీవితంలో మనం చేసే భక్తిలో నాణ్యత లోపించినప్పుడు ఎవ్వడు ప్రార్థన చేసినా ఏం జరగదు. అర్థమవుతుందా? మీరు దేవునికి భక్తి చేస్తున్నారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, మీరు దేవుని నమ్ముకున్నారు. హల్లెలూయా. దేవుని నమ్ముకునేగా ఇక్కడికి వస్తున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచేగా ఇక్కడికి వస్తున్నారు. మరి దేవుడు మీ జీవితంలో ఎందుకు కార్యాలు చేయట్లేదు? మీరు చేసే భక్తిలో, మీరు చేసే ప్రార్థనలలో, మీరు కలిగి ఉన్న విశ్వాసములో నాణ్యత లేదు. నాసిరకపు భక్తి చేస్తున్నారు, నాసిరకపు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, నాసిరకపు ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉన్నారు. కనుకనే దేవుడు కార్యాలు మీరు చూడలేకపోతున్నారు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు నాణ్యత కలిగిన విశ్వాసులుగా ఉండకపోతే తీర్పు దినమున నేను మిమ్మల్ని ఏరి పాడేస్తాను. మీరు ఇంతకాలము పెరిగినా, ఇంతకాలము విశ్వాసంతో ఉన్నామని మందిరానికి వస్తున్నా, ఇంతకాలం మీరు భక్తి చేస్తున్నా, ఒకరోజు వస్తుంది. ఏ రోజు? ఏరేసే రోజు.
ఏ రోజు? పంటంతా కోసినాక కుప్ప అయినాకనే ఏరేది. పంటంతా ఈ కుప్ప పోసాకనే షాటతో చెప్పండి మధ్యలో ఇసురు. మొత్తము కోసిన తర్వాత కలంలోకి చేర్చిన తర్వాత అంతటిని కుప్పపోసి ఆ తర్వాత ఏరటం ప్రారంభమవుతుంది. కూలోళ్ళను పెట్టి మరీ ఏరిస్తారు. దేవుడు కూడా తన దూతల చేత ఎవరెవరైతే ఈరోజు విశ్వాసము కలిగిన వారని చెప్పుకుంటున్నారో, ఎవరెవరైతే దేవుని సేవకులం మేమని ప్రగల్భాలు పలుకుతున్నారో, ఎవరెవరైతే మేము దేవుని భక్తులమని విర్రవీగుతున్నారో వాళ్ళందరినీ కుప్పేసి ఏమేసి అందరినీ కుప్పేసి గ్రేడింగ్ చేస్తాడు. సేవకులను కుప్పేస్తాడు, విశ్వాసులను కుప్పేస్తాడు. ఎవరెవరి విశ్వాసములో నాణ్యత లేదో, ఎవరెవరి ప్రార్థన జీవితంలో నాణ్యత లేదో, ఎవరెవరి విశ్వాసములో నాణ్యత లేదో, అంటే ఏంటన్నా విశ్వాసం లేకుండానే మందిరానికి వస్తున్నామా? ప్రార్థన చేసుకోకుండానే మందిరానికి వస్తున్నామా? దేవుని మీద నమ్మకం లేకుండానే ప్రార్థన మందిరానికి వస్తున్నామా? భక్తి లేకుండానే వస్తున్నామా? అంటే ఉంది కానీ ఎలాంటిది? ఏమండి, ఎలాంటిది? ఎంతుంది? దేవుని నుండి కార్యాలు మీ జీవితంలోకి వచ్చేంతగా ఉందా? మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం మీరు పొందుకునేంతగా ఉందా? కొర్నేలి ప్రార్థన చేస్తుంటే ఎవరొచ్చారు? దేవుని దూత పరలోకము నుండి వచ్చింది. కొర్నేలి ప్రార్థన పరలోకం చేరింది. హాగరు ప్రార్థన పరలోకం చేరింది. ఎస్తేరు ప్రార్థన పరలోకం చేరింది. రూతమ్మ ప్రార్థన పరలోకం చేరింది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక మంది భక్తుల ప్రార్థనలు పరలోకం చేరాయి. అక్కడి నుండి దేవుని ఆశీర్వాదం వారి జీవితాల్లోకి వచ్చేసింది. మరి మనం చేస్తూనే ఉన్నాం కదా ప్రార్థన, మనం దేవుణ్ణి విశ్వసిస్తూనే ఉన్నాం కదా, మనము దేవుణ్ణి నమ్ముకునే ఉన్నాం కదా, మరి ఎందుకు జరగట్లేదు అంటే లోపం ఎక్కడో ఉంది. మన భక్తిలో ఏదో లోపం ఉంది, మన విశ్వాసములో లోపం ఉంది. నమ్ముకున్నాం, విశ్వసిస్తున్నాం, కానీ నాసిరకంగా ఉంది. అంటే ఇంకా సరిగ్గా లేదు, గింజ కాలే. ఏం కాలే? గింజ కావాలి. ఆమేన్, హల్లెలూయా. తాలు అంటే ఏంటండి చెప్పండి? తాలు అని దేన్ని అంటారు? గింజ కాని దాన్నే తాలు అంటారు. అంటే అర్థం ఏంటి? అదైతే ఏర్పడిందా? రూపం వచ్చిందా? రూపమైతే వచ్చింది, పైన తొడుక్కుంది రూపాన్ని, కానీ లోపల గింజ లేదు. ఏముంది? పొట్టు మాత్రమే ఉంది. ప్రభు ఏమంటున్నాడంటే గోధుమలను కొట్టులో పోసి పొట్టును అగ్ని చేత కాల్చివేస్తాను అంటున్నాడు. ఎవరిక్కడ పొట్టు, ఎవరిక్కడ తాలు గింజలు? ఇవి చేసుకోకండి. ఒకవేళ అలాగా ఉంటే మారండి, లేకపోతే అలా మారగాకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈడ ఎవరున్నారంటే నాకేం తెలుసు, దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే ఉన్నానేమో, నేనే సగం గింజ లెక్క ఉన్నానేమో, ఇంకా సరిగ్గా గింజ కాలేదేమో, అందుకే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నేను ఇంకా పొట్టులాగా ఉన్నానేమో, నా విశ్వాసంలో, నేను చేసే భక్తిలో, నేను చేసే ప్రార్థన జీవితంలో నాణ్యత లేదేమో, శ్రేష్టత లేదేమో, మంచి లక్షణం లేదేమో. ఏమండి, నేను టీవీలు చూసేటప్పుడు బ్రూక్ బాండ్ 3 రోజెస్ అని ఒక టీ పొడి, ఏది బ్రూక్ బాండ్ 3 రోజెస్, దానికి రంగు, రుచి, చిక్కదనం అని ఉంటుంది దానికి. అది వేసుకొని తాగితే ఏముంటాయంట? రంగు, రుచి, చిక్కదనం. టీలో ఏముండాలి చెప్పండి? కొంతమంది టీ చేస్తారు, రంగు ఉండదు, రుచి ఉండదు, చిక్కదనం ఉండదు. అందుకే టీ చాలా చోట్ల తాగను నేను. ఏముండాలి టీలో? ఏముందన్నా, టీ ఏందన్నా ఇంత గ్లాసు, నీకు తెలుసా? అంత గ్లాసు టీనే మనిషికి అంత ఉత్తేజాన్ని ఇస్తుంది.
కానీ దాంట్లో రంగు లేదు, రుచి లేదు, ఏముండదు. చక్కెర ఉంటుంది దాంట్లో. చక్కెర వేసుకుంటే రుచి ఉంటుందని మీరు అనుకుంటారు. ఏమండి, సరైన టీ పొడి వేసి సరిగ్గా పాలేసి చక్కగా కాంచి ఇస్తే బాగుంటుంది. అలాగ టీ రావాలి అంటే 3 రోజెస్ టీ పొడి వాడండి అంటాడు వాడు. చాలా టీ పొడులు ఉన్నాయి, చాలా రకాలుగా వాడుతున్నాం. రంగు, రుచి, చిక్కదనము ఉండకపోతే అది నాణ్యత లేని టీ. ఒక్క టీకే వాడు ఇంత స్టోరీ చేస్తున్నాడు, ఇంత సీన్ చేస్తున్నాడు. టీ ఏమండి, ఒక 5 నిమిషాలు తాగితే అయిపోయే ఒక టీనే ఇంతగా కోరుకుంటున్నప్పుడు జీవితకాలం అంతా పరలోకంలో ఉండాలని మనం కోరుకుంటున్నాం. మనల్ని పరలోకంలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి జీవితకాలం అంతా, శాశ్వత కాలం అంతా, యుగాలు తరతరాలు పరలోకంలో ఉండవలసిన మనకు రంగు, రుచి, చిక్కదనం అవసరం లేదా? ఏమండి, మనమే టీ అనుకో, టీ మనమే. ఏముండాలి? దేవుడు తాగాలనుకుంటున్నాడు. ఏంటి? టీ తాగాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం కావాలా? నువ్వు నీళ్లు బండెడు పోసి పాలు ఇన్ని పోసావు. ఎన్ని? చెంబడు నీళ్ళు పోసి గ్లాసు పాలు పోసావు, బండెడు చక్కెర వేసావు. టీ, ఇది టీ. షుగర్ వచ్చేది అందుకే. ఎందుకు రా షుగర్ వచ్చేది అంటే టీ తాగితే కూడా షుగర్ వచ్చేది. ఇట్లాంటి టీలు తాగు, తీయగా ఉంటుంది ఇంకా టీ. అందుకే భయం నాకు టీ తాగాలంటే. ఏమండి, టీ చిక్కగా ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ టీకి వచ్చిన బాధ కాదు, దేవుడు కోరుకుంటున్నాడు. చిక్కని టీ కావాలి నాకు. దాని రంగు కూడా ఎట్లుండాలి, రుచి ఎట్లుండాలి? ఏదైనా సరే కొంచెము తిన్నా కూడా రుచిగా ఉన్నది కొంచెమైనా. ఇప్పుడు చూడండి, వేమన మేడిపండు గురించి ఒక పద్యం రాశాడు. ఏం పద్యం? మేడిపండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును, ఇంకా పిరికివాని మదిని బింకమేలాగురా. చాలు. మొన్న రుద్రవరం పోయి వచ్చేటప్పుడు మేబీ వెలగలపల్లె దగ్గర ఒకటి క్రాస్ రోడ్డు ఉంది. అట్లా పడి అట్లా వస్తాం, ఇట్లా మాసపల్లి మీద కాకుండా అట్లా. రుద్రవరంలో బాటిల్ తీసుకున్నాం, వాటర్ బాటిల్, నీళ్ళు తాగడానికి తీసుకున్నాం. కానీ తాగడానికి ప్లేస్ లేదు. ఒక చోట పెద్దది బిసర చెట్టు ఉంది, రుద్రవరం పెట్రోల్ బంకు దాడతానే. ఆడికి పోయి తాగుదాములే, కొంచెం రిలాక్స్గా ఉంటుందని ఎండకు అనుకొని వస్తే, ఆడికి మేము వచ్చేసరికి ఆడ అందరూ పొట్టేళ్ళన్నీ పండబెట్టుకొని ఆడ వ్యవహారం చేస్తున్నారు. ఇంకా ఏం చేయాలా? సరేలే, మొత్తానికైతే లేవు చెట్లు, పెద్ద చెట్లు. సరే యాదొకసారి దొరుకుతుంది కదా అని వచ్చేసి వెలగలపల్లె కాడ నుంచి టర్నింగ్ తీసుకుంటే వెలగలపల్లె లాస్ట్లో రోడ్డు మీదనే ఒకటి మేడి చెట్టు ఉంది. చిన్నది అయినా భయంకరంగా ఉన్నాయి పండ్లు. ఆ మేడి చెట్టు ఎట్లుందంటే గుబురు 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 పండ్లు. ఆ పండ్లు తినే నాదులే. ఒక కోతిపిల్ల ఉంది దాని మీద, ఒకటే ఉంది. మేము అనుకుంటున్నాం ఇన్ని పళ్ళు ఉన్నాయి, భయంకరంగా ఎండలు ఉన్నాయి, అన్ని పళ్ళు ఉంటే కోతులన్నీ దండిగా ఉండాలి కదా. అది బహుశా తప్పిపోయిందో లేకపోతే ఆడ ఎరక్కపోయిందో తెలియదు, కానీ అది ఆ చెట్టు మీద ఉండి చూస్తూ ఉంది. మేము అనుకున్నాం కింద మొత్తము పండ్లే, పైకి చూస్తే చిన్న చెట్టు, భయంకరంగా ఉన్నాయి, కానీ తినటానికి మాత్రం ఎవరికీ ఇష్టం లేదు. ఊరిలోనే ఉంది, ఊరు కాదు, పక్కనే ఇండ్లు, బయట ఎవరు లేరు కాబట్టి ఆడ నిలబడుకొని నీళ్ళు తాగేసి దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చినాం ఇంకా ఇంటికి. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎందుకు మేడిపండు తినం? ఎందుకు తినరు? మేడిపండు ఎలా ఉంటుంది, అంజూరపు పండు కూడా అలాగే ఉంటుంది. అయితే మేడిపండు కంటే అంజూరపు పండు కొంచెం లావు ఉంటుంది, కానీ యాజ్ ఇట్ ఈజ్గా అట్లే ఉంటుంది. కానీ మేడిపండు తినలేము. నువ్వు పొట్ట విప్పి చూస్తే దానికి అట్నే ఉంటుంది, దీనికి అట్టే ఉంటుంది, కానీ దాని లోపల పురుగులు ఎక్కువ ఉంటాయి దీని లోపల. కానీ మంచి పండు, తీయగా ఉన్న పండులో కదా పురుగులు ఉండాలి. మేడి పండులు ఎందుకు ఉంటాయి పురుగులు? అది మనుషులు మనం తినంగా.
మనం తినం కాబట్టి పురుగులు దాంట్లో ఉంటాయి. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, రుచి లేని పండు, రుచి లేని ఆహారాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. రుచి కలిగినది కొంచెమైనా, రుచి శ్రేష్టత కలిగినది కొంచెమైనా సరే తృప్తి అనేది ఉంటుంది మనిషికి. రుచి లేని భోజనములు ఎన్ని ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏం కోరుతున్నాడంటే, మీరు చేసే భక్తిలో నాణ్యత ఉండేటట్లు చూసుకోండి. మీరు చేస్తున్న ప్రార్థనలలో, మీరు కలిగి ఉన్న విశ్వాసములో నాణ్యత ఉండేటట్లు చూసుకోండి. నాసిరకపు భక్తి ద్వారా, నాసిరకపు విశ్వాసము ద్వారా, నాసిరకపు ప్రార్థనా జీవితము ద్వారా మీరు నా నుండి ఏమి పొందుకోలేరు సరిగదా, పరలోక రాజ్యంలో కూడా మీరు చేరరు. అంటే మీరు చేసే భక్తి, మీరు చేసే ప్రార్థనలు, మీరు కలిగి ఉన్న విశ్వాసము వ్యర్థమే. ప్రియులారా, ఆలోచించండి. మనుషులమైన మనమే ఈ లోకంలో తిండిలోను, బట్టలోను, ప్రతి దానిలో నాణ్యతను కోరుకుంటున్నాం. మనం చూడండి, మార్కెట్కి పోతే ఎన్ని ఉంటాయో. 20 మంది ఉంటే 20 మంది వంకాయలు పెట్టింటారు, 20 మంది ఉంటే 20 మంది బెండకాయలు పెట్టింటారు, 20 మంది ఉంటే 20 మంది ఉల్లిగడ్డలు, 20 మంది టమోటాలు. ఎన్ని కూరగాయలు ఉన్నాయో 20 మంది దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. కానీ మనం ఒకని కాన్నే కొంటాం, ఒకటి ఇంకొకని కాడ కొంటాం, ఇంకొకని కాడ. ఎందుకు అట్లా? అన్నీ ఒకని కాడనే ఉన్నప్పుడు అన్ని వాడి కాడనే కొనొచ్చుగా. ఏమండి, తొందరగా అయిపోతుంది సంత కూడా. టక్క అట్లా వెళ్ళి టక్క అని ఇట్లా రావచ్చు. కానీ మనకు సంతకు చేస్తే ఎంత పడుతుంది టైం? 2 గంటలు ఈజీ. ఎందుకు? సంతల్లా తిరుగుతాం, ఆ వల్ల నుంచి ఈ వల్ల వరకు. ఎందుకు తిరుగుతాం? పని లేకనా? ఏమో మీకు పని లేక తిరుగుతుంటే నేనేం చేయలేను. ఎందుకు తిరుగుతారు? చూసుకుంటూ ఎక్కడ బాగున్నాయి. మైండ్లో మీరు ఒకటి అనుకుంటారు, ఇది కొనాలి సంతలో అని. అంతకు సరిపోయే డబ్బులు తీసుకొని పోతారు. ఆ సరుకు ఎక్కడ బాగుందో అక్కడే కొంటారు మీరు. ఎక్కడ పడితే అక్కడ మీరు ఏది కొనరు. మనం కొంటున్నామంటే అక్కడ ఏముంది? నా సరుకులో నాణ్యత ఉంది, ఆ పండ్లు మంచిగా ఉన్నాయి, ఆ బెండకాయ మంచిగా ఉన్నాయి అంటే ముందు మనం చూసిన దానిలో కంటే ఇవి బాగున్నాయి అన్నటువంటి ఒక తీర్మానానికి మనం వచ్చాం కాబట్టి, అవి నాణ్యతగా మనకు కనబడుతున్నాయి కాబట్టి మనం కొంటున్నాం. నాణ్యత లేకుండా ఏ వస్తువును, ఏ కూరగాయను మనం ఇష్టపడము. అలాగే నాణ్యత లేని విశ్వాసులను, భక్తులను దేవుడు కూడా ఇష్టపడడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను ఎంత పెద్ద సంఘమైనా కట్టొచ్చు, నేను ఎంత పెద్ద సేవ అయినా చేయొచ్చు, నేను ఎంతైనా ఈ లోకంలో ఎంతైనా సేవలో చేసి ముందుకు పోయి ఉండొచ్చు. కానీ నా భక్తిలో, నా ప్రార్థన జీవితంలో, నేను దేవుని మీద కలిగి ఉన్న విశ్వాసములో, నమ్మకంలో నాణ్యత లేకపోతే, నామకార్థమైన భక్తి చేస్తూ పేరుకు మాత్రమే నేను ఒక సేవకునిగా చలమనవుతూ, చూడటానికి తెల్ల బట్టలు కట్టుకొని భలే, నాణ్యత లేని నమ్మకం, నాణ్యత లేని విశ్వాసం, నాణ్యత లేని ప్రార్థనా జీవితం, నాణ్యత లేని భక్తి ఎన్ని ఏండ్లు చేసినా అగ్గిపెట్ట, గిగ్గిపెట్ట, కోడి, కోదుమ, పిల్లి, పిచ్చుక అన్ని చెప్పి లాస్ట్లో తుస్ అంటామే అటవుతుంది. దేవుడు కూడా అదే అంటున్నాడు. నువ్వు ఎన్ని చేసినా యుగ సమాప్తి యందు నేను మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని నేను బయట పాడేస్తాను. యుగ సమాప్తి రోజు గింజలను, గోధుమలను కొట్టులో పోసి తాలును, పొట్టును అగ్నిలో కాల్చివేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రతి నిత్యము మన విశ్వాసాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని, మన భక్తిని ప్రతి నిత్యము మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అందుకే ఆదివారపు ఆరాధనలు సంఘక్రమంలో దేవుడు చేర్చాడు. ఈ ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మన భక్తి, మన ప్రార్థనా జీవితం, మన విశ్వాసపు జీవితం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రభు బల్లకు సమీపించబోయే ముందు, ప్రభు బల్లలో చేయి వేయబోయే ముందు
మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మనల్ని మనం పరీక్షించుకోవాలన్న మాట హెచ్చరిక ఎందుకు వస్తుంది అంటే, గడిచిన వారంలో ఎన్నో సంఘటనలు మన జీవితంలో జరిగి ఉండొచ్చు, ఎన్నో బలహీనతలు జరిగి ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు జరిగి ఉండొచ్చు. వాటి వలన మన భక్తి చెదిరిపోయిందా, వాటి వలన మన విశ్వాసం సన్నగిల్లిపోయిందా, వాటి వలన పరిశుద్ధత విషయంలో ఎక్కడైనా మనం పొర్రపాటుగా నడుచుకున్నామని పరిశీలన చేసుకొని సరి చేసుకొని బల్లను సమీపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వస్తువును కొనే ముందు దాని నాణ్యతను, దాని శ్రేష్టతను, దాని లక్షణములను, దాని గుణములను పరిశీలించే మనము, దేవుడు కూడా మన జీవితంలో ఖచ్చితంగా ఆ నాణ్యతను గుర్తించేవాడై ఉన్నాడు, కోరుకునేవాడై ఉన్నాడు. కాబట్టి భక్తి ఏం చేస్తున్నాం? చెప్పుకుంటున్నా, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది నేను దేవుణ్ణి నమ్ముకొని. ఓకే, ఈ 30 ఏళ్ళుగా నువ్వు చేస్తున్న భక్తి, ఈ 30 ఏళ్ళుగా దేవుని మీద నువ్వు పెట్టుకున్న విశ్వాసము, ఈ 30 ఏళ్ళుగా దేవుని మీద నువ్వు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన జీవితం నాణ్యత కలిగినదేనా, లేదా నాసిరకపు భక్తి, నాసిరకపు ప్రార్థనా జీవితం? కొంతమంది జీవితంలో ప్రార్థనే ఉండదు, విశ్వాసుల జీవితం దేవుని మీద నమ్మకమే ఉండదు, కానీ మందిరానికి వస్తుంటారు. దేవుడు ఈరోజు మనల్ని మరొక్కసారి పరిశీలించుకోవటానికి, మనల్ని మనము సరి చేసుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, యుగ సమాప్తి రోజు నేనేం చేస్తాను? మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని పాడేస్తాను. యుగ సమాప్తి రోజు గోధుమ గింజలను గంపలో చేర్చి కొట్టులో పోసి పొట్టును కాల్చివేస్తాను అంటున్నాడు. మన నాణ్యతను మనం పోగొట్టుకోకూడదు, నాణ్యతను మనం కాపాడుకోవాలి. మన శ్రేష్టతను, మన విశిష్టతను, మన గొప్పతనాన్ని, మన ప్రత్యేకతను, మన క్యారెక్టర్ను కాపాడుకుంటూనే ఉండాలి. ఎందుకంటే సాతానుడు మన క్యారెక్టర్ చెడగొట్టడానికి, మన యొక్క గుణాన్ని, మన యొక్క స్వభావాన్ని మార్చడానికి, మన యొక్క భక్తి జీవితాన్ని, పరిశుద్ధత జీవితాన్ని, మన విశ్వాసపు జీవితాన్ని సడలించటానికి 24/7 వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎలాంటి సందేహం లేదు, వాని పని అదే. బైబిల్లో రాయబడింది, గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదునా అని వాడు వెదుకుచు తిరుగుచూ ఉన్నాడు. ఎందుకు? సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని భక్తులను చెడగొట్టడమే, వారి విశ్వాసాన్ని పాడు చేయటమే, వారి భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, వారి విశ్వాసపు జీవితాన్ని నాశనం చేయటమే సాతాను ఉద్దేశం. వాని వలలో చిక్కుబడి ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది సేవకులు సహితం, నా జీవితంలో కూడా నేను చాలాసార్లు అపవాది చేతుల్లో చిక్కి, నా పరిశుద్ధత విషయంలో, నా ప్రార్థనా జీవితం విషయంలో, విశ్వాసపు జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టతను, నాణ్యతను పోగొట్టుకున్నా. నా ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మన స్పెషాలిటీ ఏంటంటే మనం అంటాం, నీకు నువ్వే సాటి అంటుంటాం. కొంతమందిని వానికి వాడే సాటి, వాడికి మించినోడు లేడు అంటుంటాం. దేవుడి దృష్టిలో ఈ మానవ జాతి అంతటిలో క్రైస్తవులే శ్రేష్టమైన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులకు సాటి ఈ లోకంలో ఇంకెవరూ లేరు. అందుకే ప్రభు అంటాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమను అనుభవిస్తూ ఉంటే శ్రమను బట్టి కాకుండా ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచమంటాడు ఆయన. చదువుదాం ఆ మాటని. పేతురు పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, ఏ పేరును బట్టి? ఏ పేరును బట్టి? కానీ బైబిల్ మనకేం చెప్తుందంటే, నువ్వు ఒక క్రైస్తవురాలవు, నువ్వు ఒక క్రైస్తవుడివి అన్న ఒక పేరు నీకుంది చూడు. ఆ క్రైస్తవుడు అనే పేరు ముందర ఈ లోకమంతా చుమ్మ. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి.
ఏమొచ్చినా కూడా క్రైస్తవుడు స్టిల్ నువ్వు క్రైస్తవుడు చూడు. ఆ పేరును బట్టి, వచ్చిన వాటిని బట్టి నువ్వు బాధపడకు. నేను క్రైస్తవునైనందుకు నన్ను తిడుతున్నారే, నేను క్రైస్తవునైనందుకు నాతో ఎవరు మాట్లాడట్లేదే, నేను క్రైస్తవునైనందుకు నన్ను పెళ్లిళ్ళకు పిలిచట్లేదే, నేను క్రైస్తవునైనందుకు నన్ను పండగలకు పిలిచట్లేదే, నేను క్రైస్తవురాలైనందుకు నాతో ఎవరు మాట్లాడట్లేదే. క్రిస్టియన్స్ అంటే చులకన కదా. బస్సులో పోయేటప్పుడు మీరెవరు అంటే మేము క్రిస్టియన్స్ అని చెప్పడానికి కూడా మనకేంటి చెప్పండి. ఎందుకంటే లోకం దృష్టిలో క్రిస్టియన్స్ అంటే మాలోలు. లోకం దృష్టిలో మాలోళ్ళే క్రిస్టియన్స్ అంటే మాలోలు లోకం అలా అనుకుంటుంది. కానీ వాస్తవం ఏంటంటే ఈ లోకంలో ఎవడైనా క్రిస్టియన్గా మారుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెడ్డి అయినా, నాయుడైనా, ఇంకొకరు ఎవరైనా సరే క్రైస్తవునిగా మారుతాడు. క్రైస్తవునిగా మారిన తర్వాత ఆ క్రైస్తవుడు అని పిలువబడటం కంటే ఈ లోకంలో గొప్పది లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి దృష్టిలో? లోకం దృష్టిలో ఒకవేళ చీపు అనుకుని, కానీ దేవుని దృష్టిలో మనము ఎక్కడున్నాం? ఉన్నతమైన సుప్రీం లీడర్, సుప్రీం కోర్ట్. సుప్రీం అనే మాట ఒకటి ఉంది తెలుసా మీకు? సుప్రీం అంటే అర్థం ఏంటి? సుప్రీం హీరో, సుప్రీం కోర్టు, సుప్రీం లీడర్. సుప్రీం అనే మాటకు అర్థం ఏంటంటే అత్యున్నతమైన స్థానం, అత్యున్నతమైన స్థితి, దానికి మించి ఎవరు లేరు అని అర్థం. సుప్రీం అంటే అర్థం అత్యున్నతమైన స్థితి. ఉన్నతమైన వేరు, అత్యున్నతమైన వేరు. ఉన్నతమైన అంటే అత్యున్నతమైన దానికంటే గొప్పది, అత్యున్నతమైన అంటే దానికంటే మించింది లేదు. అందుకే సుప్రీం కోర్టు తీర్పు తీరిస్తే ఇంకా శిక్ష పడ్డట్టే. కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి భిక్ష కోసం పోవచ్చు, అది కూడా అంత గ్యారంటీ లేదు. సుప్రీం కోర్టు, ఇప్పుడు లోకల్లో ఒక కోర్టు ఉంటుంది, జిల్లా కోర్టు ఉంటుంది. జిల్లా కోర్టులో శిక్ష పడింది అనుకో, హైకోర్టుకి వెళ్ళొచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టులో కూడా శిక్ష పడింది అనుకో, సుప్రీంకోర్టుకు పోవచ్చు. ఇంకా సుప్రీంకోర్టులో శిక్ష పడింది అనుకో, ఆ పైన కోర్టులు లేవు. ఎందుకు సుప్రీంకోర్టు అన్నా అంటే అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం. మన దేవునికి పేరేంటి? ఎక్కడ నివసిస్తాడు? ఆయన అత్యున్నతమైన స్థలములలో నివసించువాడు, అత్యున్నతుడైన దేవుడు. అంటే ఆయనకు మించి ఇంకొకరు లేరు. ఆయనే సుప్రీం గాడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సుప్రీం గాడ్ పిల్లలం మనం. క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? ఈ లోకంలో సుప్రీం పిల్లలు, మనం సుప్రీం. అందుకే దేవుడు ఏమంటాడంటే అల్టిమేట్ పేరు పెట్టాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఉప్పుకి రుచి ఎక్కడి నుంచి వస్తుంది? ఉప్పు ఉందా? చూసారా ఉప్పు? ఎంతమంది చూసారు? చేయొద్దండి. ఉప్పు ఉప్పగా ఉంటుంది. ఉప్పు అన్నిటికీ రుచిని ఇస్తుంది. మరి ఉప్పుకి ఎక్కడి నుంచి వచ్చింది రుచి? అంతే, అది సుప్రీం, దానికి రుచినిచ్చేది. అందుకే దేవుడు అంటాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు నిస్సారమైతే, ఉప్పు నిస్సారమైతే దానికి ఎక్కడి నుంచి రుచిని తీసుకొని రాలేం. అదే అన్నిటికీ రుచినిస్తుంది. అన్నిటికీ రుచినిచ్చేదే రుచిని పోగొట్టుకుంటే ఇంకా ఏం చేయలేం. అలాగే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు, అది వెలుగు. వెలుగే చీకటైతే ఎక్కడి నుంచి వస్తుంది? వెలుగుకు వెలుగు ఏం రాదు, వెలుగే వెలుగు. ఆమేన్. అంటే ఇవన్నీ సుప్రీం పోలికలు. మనల్ని దేవుడు ఏ స్థానంలో ఉంచారంటే అత్యున్నతమైన ప్రజలందరిలోకెల్లా, మానవ జాతిలో ఉన్న మనుషులందరిలోకెల్లా ఒక క్రైస్తవునిగా మారటం అంటే స్పెషల్, ప్రత్యేకమైన, అత్యున్నతమైన స్థితి దేవుని దృష్టిలో, సృష్టికర్త దృష్టిలో. అందుకే ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన వాళ్ళే మొదట లేస్తారు. ప్రైజ్ ది లార్డ్. రాకడలో యేసుప్రభు వచ్చినప్పుడు మొదట ఎవరు లేస్తారు? ఆయన వాళ్ళే లేస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు లేస్తారు.
అంత ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. అంత ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచాడు. అంటే మనకు మనమే చెప్పండి సాటి. ఆమేన్. క్రైస్తవులకు ఎవరు సాటి ఈ లోకంలో? చెప్పండి. క్రైస్తవులకు ఎవ్వరూ సాటి రారు. క్రైస్తవులకు క్రైస్తవులే సాటి. ప్రైజ్ ది లార్డ్. అంటే క్రైస్తవులు 10 మందికి చెప్పే వాళ్ళే కానీ చెప్పించుకునే వాళ్ళు కాదు. క్రైస్తవులు 10 మందికి మాదిరిగా ఉండే వాళ్ళే కానీ 10 మందిని చూసి నేర్చుకునే వాళ్ళు కాదు. అలాంటి అత్యున్నతమైన స్థానములో దేవుడు మనల్ని ఏర్పరచుకొని నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు ఇచ్చిన నాణ్యత, నేను నీకు ఇచ్చిన శ్రేష్టత, నేను నీకు ఇచ్చిన గుణం ఏంటంటే అది నీకే సొంతం. ఆ గుణాన్ని నువ్వు పోగొట్టుకుంటే, ఆ క్యారెక్టర్ నువ్వు పోగొట్టుకుంటే, ఆ లక్షణాన్ని నువ్వు పోగొట్టుకుంటే నీవు మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అంటే తెలుసా? ఒరిజినల్ సిడి. మనం ఎవరిమి చెప్పండి గట్టిగా. మాస్టర్ పీస్ అంటే ఒకటే ఉంటుంది. దాని నుంచి చాలా డూప్లికేట్లు తయారు చేసేస్తాం. నేను పాటలు రికార్డింగ్ చేసేటప్పుడు స్టూడియోకి వెళ్ళినప్పుడు మొదట్లో సీడీలు ఉండేవి. మేము 6 పాటలు 8 పాటలు పాడితే అదంతా మ్యూజిక్ కంపోజ్ చేసి ఒక సీడీ మాకిస్తారు. ఒక్క సీడీ మాకిస్తారు. దాన్ని మాస్టర్ పీస్ అంటారు. ఆ పీస్ నుండి, ఆ మాస్టర్ పీస్ నుండి 1000, 2000, 3000, 4000, 5000, 10,000 సీడీలు కాపీ చేస్తాం. అది పోయిందనుకో, ఏది అది పోయిందనుకో ఇంకా అయిపోయింది. మళ్ళీ మొదటి నుంచి రికార్డింగ్ చేయాలా. ఇవన్నీ డూప్లికేట్, అది ఒరిజినల్. క్రైస్తవుడు ఎవరు? గట్టిగా చెప్పాలి. ఎవరు? ఎవరు మనం? ఒరిజినల్ పీస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గర్వంగా చెప్పాలి, మనం ఒరిజినల్. దేవుని పిల్లలంటే ఒరిజినల్, మాస్టర్ పీస్. మనం మాస్టర్ పీస్గా ఉన్న మనము, ఒరిజినల్గా ఉన్న మనం ఏంటంటే మన క్యారెక్టర్ను పోగొట్టుకొని, మన నాణ్యతను పోగొట్టుకొని డమ్మీ పీసుల్లాగా, ఎలా డూప్లికేటర్ లాగా, డమ్మీ పీసుల్లాగా, నాసిరకమైన వ్యక్తుల్లాగా మారిపోతున్నాం. ఒరిజినాలిటీ ఏంటి? మనకు మనమే సాటి. మనము దేవునికి వారసులం, బిడ్డలం. దేవుడు మనల్ని సొంతం చేసుకున్నాడు. అయితే మనం ఏంట్రా అంటే ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో పడిపోయి, ఈ కుటుంబ వ్యవహారాలలో పడిపోయి, లోక సంబంధమైన వాటికి మనసిచ్చి మన ఒరిజినాలిటీ పోగొట్టుకుంటున్నాం, మన నాణ్యత పోగొట్టుకుంటున్నాం. ఒకప్పుడు ఎంతమంది వ్యాపారస్తులను మారుస్తుంటామో, ఎంతమంది కూరగాయల అమ్మేతలను మారుస్తుంటామో, ఎన్ని బట్టల షాపులు మారుస్తుంటామో. ఒకప్పుడు పోయేవాళ్ళం, ఇప్పుడు ఆడ బాగలేవు అంటున్నాం. ఒకప్పుడు ఆయన దగ్గర బాగున్నాయి, ఇప్పుడు. ఒకప్పుడు బియ్యం బాగున్నాయి, ఇప్పుడు. ఒకప్పుడు జొన్నలు బాగుండే, ఇప్పుడు. ఒకప్పుడు బట్టలు బాగుండే, ఇప్పుడు. ఒకప్పుడు పండ్లు బాగుండే. మిరపకాయల దగ్గర కూడా మనిషిని మార్చేస్తున్నాం మనం. 1 కేజీ మిరపకాయలు కొన్ని కూడా ఎందుకు బాగలేవు. మరి ఇంతకుముందు అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు. మనమే ఇట్లా ఆలోచిస్తూ ఉంటే మనల్ని చూస్తున్న దేవుడు ఆలోచించడా? మనల్ని చూస్తున్న దేవుడు పరిశీలించడా? మన గుణాన్ని కోల్పోయి, మన లక్షణాన్ని కోల్పోయి అసలు ఏముందండి మనలో? ఏం చేస్తున్నాం? కనీసం ఒక 2 గంటలు ప్రార్థన చేస్తున్నాం, 1 గంట ప్రార్థన చేస్తున్నామా మనసారా? దాంట్లో ఎన్ని ఆవలింపులో, ఎన్ని కునుకుపాట్లో, ఎన్ని ముక్కులో, ఎన్ని మూలుగులో. ఏంటికి 1 గంట సేపు మందిరంలో కూర్చొని వాక్యం వినడానికి కూడా చేత కావట్లేదు. ఎప్పుడు వదులుతాడా, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు లేచిపోవాలి? ఏ విషయంలో నాణ్యత ఉంది మనలో చెప్పండి? దేవుడు మనల్ని గంపలు పెట్టుకోవడానికి, దేవుడు మనల్ని కొట్లో పెట్టుకోవడానికి, దేవుడు మనల్ని పరలోకం తీసుకొని వెళ్ళటానికి ఏముంది చెప్పండి? ఏముందండి? అంత పోయింది, ఏం లేదు. దేవుడు అంటున్నాడు, మీరు నాణ్యతను కోల్పోయిన వారిలా ఉంటే మిమ్మల్ని
పడేస్తా. మీరు గంపలో చేరేవారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొట్టులో చేరేవారుగా ఉండాలి, అగ్నిలో కాల్చబడేవారుగా ఉండకూడదు. నేడు క్రైస్తవులలో చాలామంది కోల్పోయారు. ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఏదో మళ్ళా ప్రార్థనకు పోకపోతే, మందిరానికి పోకపోతే, బలలో చేయవేయకపోతే యాడ నరకానికి పోతామో అని వస్తున్నారు. అయినా నరకానికే పోయేది ఎందుకు? ఏముంది చెప్పండి? పప్పు అంతా చేస్తారు, దాంట్లో ఉప్పు ఉండదు. అదే అంటున్నాం కదా, టీ చేస్తారు మీరు, ఆ టీలో రంగు ఉండదు, రుచి ఉండదు, చిక్కదనం ఉండదు. కానీ దానికి మీరేం పెట్టినారు? టీ. నాకు భయం అవుతుంటే అది అన్నా టీ తాగని మీరు అన్నప్పుడల్లా. దేవుడు మనం ఒక టీలోనే ఇన్ని చూసినప్పుడు యుగ యుగాల తరతరాలు తనతో ఉండాల్సిన వాళ్ళల్లో దేవుడు ఏం చూస్తాడు? అందుకే చాలాసార్లు నేను మిమ్మల్ని హెచ్చరించేది, భక్తి అంటే తమాష అయింది, పరిశుద్ధత అంటే తమాష అయింది, ప్రార్థన జీవితం అంటే ఏంలే, ఎవడున్నాడు సక్రమంగా, ఎవడు చేస్తున్నాడు సక్రమంగా, ఎవరికొచ్చు సక్రమంగా, ఎవ్వంతనో ఏమీ పనిలేదు. దేవుడు మనల్ని క్రైస్తవులుగా మార్చాడు. క్రైస్తవులు అంటే లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు. అంటే సుప్రీం స్థానంలో ఉన్న వాళ్ళు ఈ లోకంలో క్రైస్తవులు. దేవతలు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆయన దేవతలకు దేవుడుగా అత్యున్నత స్థానంలో ఉన్నవాడు ఆయన. అందుకే ఆయన వచ్చినప్పుడు సకల దేవతలు రొమ్ములు కొట్టుకుంటారని రాయబడి ఉంది. ఇప్పుడు దేవుళ్లకు పైన ఆయన ఎలాగ ఉన్నతుడుగా ఉన్నాడో ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ పైన క్రైస్తవులను ఉన్నతంగా ఉంచాడు. అంటే పైవారుగా ఉంచాడు. అంటే మనల్ని చూసిన వాళ్ళు నేర్చుకోవాలి. ఆమేన్. ఏం నేర్చుకోవాలి? తిట్టడం నేర్చుకోవాలి. మనల్ని చూసిన వాళ్ళు కొట్లాడడం నేర్చుకోవాలి. మనల్ని చూసిన వాళ్ళు ఏం నేర్చుకోవాలి? మంచి మర్యాద నేర్చుకోవాలి. బాధ ఏంద్ర అంటే మనకే మంచి లేదు, మర్యాద లేదు. ప్రార్థనకి వెళతారే, దేవుణ్ణి నమ్ముకున్నారే, వాక్యం వింటారే, తెల్ల బట్టలు వేసుకుంటారే, ఈ సాక్ష్యాలల్లా ఎవరివి? మనవే. ఇప్పుడు ఎట్లుందిరా అంటే లోకంలో ఉన్న అందరికంటే దరిద్రులు, లోకంలో ఉన్న అందరికంటే వేస్ట్ గాళ్ళు, లోకంలో ఉన్న అందరికంటే ఎవర్రా నీచులంటే కళ్ళు మూసుకొని చెప్తారు. ఎవరు? క్రైస్తవులే. క్రైస్తవులు సేవకులే. ఏమైంది మన శ్రేష్టత? మన గుణం ఏమైంది? దేవుడు మనకిచ్చిన ప్రత్యేక జీవితం ఏమైంది? ఇట్లా బతికేద్దామా? ఇట్లే బతికి ఇట్లే చచ్చిపోదామా? దేవుడు అంటున్నారు, మీరు ఇట్లే బ్రతికి ఇట్లే చచ్చిపోతే నేను మిమ్మల్ని పక్కన పడేస్తాను. చెడిపోయిన వాటిని ఏమంటున్నాడు దేవుడు? చెడిపోయిన వాటిని ఏమంటున్నాడు? ఇంట్లో పెట్టుకోము. ఏదైనా సరే, ఎన్ని వేలు పెట్టి తెచ్చుకున్నా సరే, ఎన్ని లక్షలు పెట్టుకున్నా సరే, చెడిపోయింది అంటే వస్తువుని ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? వాడేస్తాం. దేవుడు కూడా మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి కొన్నాడు. దేవునికి అత్యంత విలువైన వాళ్ళం మనం ఈ సృష్టిలో. ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ఆయన ఊపిరిని మనకిచ్చాడు గనక దేవునికి ఈ సృష్టి అంతట్లో మనమే ఇష్టం. అయినప్పటికీ మనం చెడిపోతే, చెడిపోయిన మనల్ని దేవుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా బయట పాడేస్తాడు. మరెట్లా? మరేం చేయాలి? ఉప్పు నిస్సారమైతే రుచి దేని నుండి వస్తుంది? వెలుగు కోల్పోతే వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి, ఎక్కడి నుంచి వస్తుంది? ట్రాన్స్ఫారం కాలిపోతే, ట్రాన్స్ఫారంలో పవర్ పోతే ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి. లైను ఇంట్లో నుండి బోర్డులోకి, బోర్డులో నుండి ట్రాన్స్ఫారంలోకి, ట్రాన్స్ఫారంలో నుండి పవర్ ప్లాంట్ ఒకటి ఉంది మనకు. ఏముంది? దేవుడు అన్నాడు, నేను లోకానికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా,
మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పిన దేవుడు నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాడు. ఆయన మనం ట్రాన్స్ఫార్మ్ అయితే ఆయన చెప్పండి అయ్యా చెప్పండి పవర్ ప్లాంట్ ఆయన. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ట్రాన్స్ఫారానికి ఆ పవర్ ప్లాంట్కి ఏముంటుంది మధ్యన? పవర్ రావాలంటే ఏముండాలి? 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 దేనికైనా ఇంట్లోకి రావాలంటే కూడా, బోర్డులోకి రావాలంటే కూడా, లైటులోకి రావాలంటే కూడా కనెక్షన్ అనేది లేకుండా పవర్ రాదు. ఇప్పుడు మనం ఆరిపోయాం, నిజంగానే పాపంలో పడ్డాము, ఆశలలో పడ్డాము, ఈ శ్రమలు నిందలు అవమానాలు తట్టుకోలేక ప్రార్థనా జీవితాన్ని వదిలేసాము, విశ్వాసము సన్నగిల్లిపోయిందో, ఏమో నమ్మకం పోగొట్టుకున్నాము, మొత్తానికి మనం ఆరిపోయాం, మనమే చీకటైపోయాం, మనమే రుచిని కోల్పోయాం. అయితే కోల్పోయిన రుచిని, కోల్పోయిన వెలుగును తిరిగి మనకి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనతో మనం ఏం చేయాలి? కనెక్షన్. తెలుగులో ఏమంటారు? కనెక్షనేనా? కనెక్షన్ను తెలుగులో ఏమంటారు? అనుసంధానం. ఏం చేయాలి? దేవునితో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలన్నా? ఏం చేయాలి? మీటింగ్ ఉంది, ప్రార్థనకు రమ్మంటే రామ్, ప్రార్థనకు వచ్చినా తొందరగా రండి అంటే రామ్. మన అనుసంధానం ఎట్లుందంటే, నువ్వు రమ్మన్నప్పుడు నేను రాను, నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను వస్తాను. అయిపోయింది కథ. అవసరం ఎవరిది? ఎవరిదండి అవసరం? ఎవరిది? కరెంటు కావాల్సింది ఎవరికి? వెలుగు కావాల్సింది ఎవరికి? రుచి కావాల్సింది ఎవరికి? చిక్కదనం కావాల్సింది ఎవరికి? రంగు కావాల్సింది ఎవరికి? మనకే. అన్నీ మనకే కావాలి. మనకే కావాలి అంటే మనమే రావాలి. ఆయన అన్నాడు, నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్. మీరు నా యొద్దకు రాకుండా నేను మీ యొద్దకు రావాలంటే కుదరదు. మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు, మనం ఆయనతో అనుసంధానించబడినప్పుడు, ఆయనతో మనం కనెక్టింగ్లో ఉన్నప్పుడు, ఆయన లోపాలు సవరించువాడు, సరిచేయువాడు, క్షమించువాడు, సిద్ధపరచువాడు ఆయన. మనం బ్రతికి ఉన్నాము ఈరోజు అంటే ఇంకొక ఛాన్స్ మనకి ఇస్తున్నాడని కళ్ళు మూసుకొని మనం నమ్మేసేయాలి, అంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము భక్తి జీవితంలో, విశ్వాసపు జీవితంలో, పరిశుద్ధత జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నామో తెలుసుకొని, అయ్యా పవర్ సరిపోవట్లేదయ్యా, అయ్యా నేను ఆరిపోయే స్థితిలో ఉన్నానయ్యా, నేను 10 మందిని, కనీసం నా ఇంట్లో వాళ్ళను కూడా నేను వెలిగించలేకపోతున్నానయ్యా, నా ఇంట్లో వాళ్ళను కూడా నేను మార్చుకోలేకపోతున్నాను, కాబట్టి నాకు తగినంత శక్తిని ఇవ్వు అని దేవుణ్ణి మనం అడిగితే అడుగువారికి ఆయన లేదనకుండా ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలామంది నేను తప్పు చేశానే, నేను పొరపాటు చేశానే, నేను పాపం చేశానే, నేను అది చేశానే, ఇది చేశానని పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను కాదు కదా, దేవుడు చెప్తున్నటువంటి సలహా ఏమిటంటే, నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నను, నువ్వు ఎలాంటి భయంకరమైన తప్పిదము చేసినను ప్రభు పాదాలు పట్టుకున్నయ్యా నన్ను క్షమించు, ఇక నుండి నీకు మహిమకరంగా నేను ఉంటానని ఒక్క మాట చెప్తే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. లేలే నిన్ను నమ్మను అని ఎప్పుడూ ఎవరితో ఆయన అనలేదు, ఆడను కూడా. కానీ మన పనులు మనకే సిగ్గయి, మనం చేసినవి మనకే నామోషయి, మనకే అవమానంగా మనమే ఫీల్ అయిపోతుంటాం. నిజంగా చూడండి, దేవుడు ఎవరిని ఎంత మాత్రం త్రోసేయడు. ఆయన ఎలాంటి వారమైనా సరే మన దగ్గర దేవుని దగ్గర మనకు దొరికినటువంటి ప్రత్యేకత ఏమిటంటే, నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఆయన రావాక అనడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన తల్లిదండ్రులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ ఆశీర్కపడి మనల్ని త్రోసేస్తారేమో. ఎన్నిసార్లు రా నీకు ఛాన్స్ ఇచ్చేది, ఎన్నిసార్లు నేను నిన్ను క్షమించేది, ఎన్నిసార్లు నీకు అవకాశం ఇచ్చేది, నా వల్ల కాదు అంటారేమో. కానీ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట అనడు. ఆ మాట అనడని అన్నిసార్లు తప్పు చేయమని కాదు దాని అర్థం.
తెలుసో తెలియకో చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరాన్ని మనం పొందుకొని మరలా వెలిగించబడతాం, మరలా మనం లోకాన్ని వెలిగిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. లేదు అనుకుంటే ఖచ్చితంగా యుగ సమాప్తి రోజు జరిగేది అదే. ఈ రోజు నువ్వు ఎంత కానుకన్నయి, ఎంత అన్న ప్రయాసపడు, ఏమైనా చెయ్యి, చూడండి చివరికి మనం పరలోకం వెళ్ళకపోతే ఈ భక్తికి ఏమన్నా అర్థం ఉందా? మనం చేసే ఈ విశ్వాసానికి ఏదన్నా అర్థం ఉందా? ఈ ఆలోచన లేక రకరకాల మనస్తత్వాలు కలిగి సంఘాలలో నడుచుకుంటుంటారు. మాటలు కానీ, ప్రవర్తన కానీ, క్రియలు కానీ, అబ్బో, సేవకులు అంతే, విశ్వాసులు అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, చివరికి మనకు ఏం జరుగుతుందో అనేది ముందే మనకు తెలుసు. ఎలా ఎలా తెలుస్తుంది? మన జీవితమే దాన్ని మనం కళ్ళ ముందు నిలబెడుతుంది. బైబిల్ దానికి సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి బైబిల్ వాక్యం వింటున్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు మనము చేసుకోవలసింది ఏంటి అంటే స్వపరీక్ష చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? స్వపరీక్ష చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నాకు నాణ్యత కలిగిన విశ్వాసులు కావాలి, గట్టి గింజలు కావాలి. మనకు కూడా అవే కదా కావాలి. ఏం కావాలి? గట్టి గింజలు కావాలి. తాలు గింజలు ఎవరికి ఇష్టం లేదు, దేవునికి కూడా ఇష్టం లేదు. ఒకవేళ మీరు అలాంటి భక్తి చేస్తూ ఉంటే మార్చుకోండి, అవకాశం ఉంది. ప్రార్థన తగ్గిపోయిందా? మార్చుకోండి. విశ్వాసం తగ్గిపోయిందా? మార్చుకోండి. భక్తి జీవితం తగ్గిపోయిందా? మార్చుకోండి. తిరిగి మరలా మిమ్మల్ని అంతకు రెండంతలుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటంటే మహిమ నుండి అధిక మహిమలోనికి. మనకు దేవుడు ఇచ్చింది ఏంటంటే మునుపటి కంటే అధికమైన. దేవుడు మనకి ఇచ్చింది వాగ్దానం ఏంటంటే అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా. ఈ వాగ్దానాలు మన దగ్గర ఉన్నాయి. ఈ వాగ్దానాలు పట్టుకొని దేవుని సన్నిధిలో మనము ప్రభువును అడిగితే, తిరిగి మనల్ని మనం రిఫైండ్ చేసుకుంటే, తిరిగి మనల్ని మనం పునరుద్ధరించుకుంటే, మన ప్రార్థనా జీవితం, విశ్వాసపు జీవితం, ఆత్మీయ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని తిరిగి పునరుద్ధరించబడితే, మళ్ళీ చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. చెయ్యలేదు అంటే నీ ప్రార్థన సరైంది కాదు. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావంటే నీ విశ్వాసము దేవుని ప్రభావాన్ని నీలోనికి తీసుకొని వస్తుంది. ఆ 12 సంవత్సరాల స్త్రీ అంతకుముందు ప్రభు దగ్గరికి వెళ్ళిందా? అప్పుడే ప్రభువుని గురించి వినింది, వెళ్ళి పట్టుకుంది, దేవునిలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది. కానీ మనకు కొన్ని కార్యాలు నిలబడిపోయి ఉన్నాయి, కొన్ని కార్యాలు జరుగుతాయో లేదో కూడా డౌటే. ఎందుకు ఇలాంటి అనుమానం? ఎందుకు ఇలాంటి స్థితి? కారణం ఏంటంటే మన ప్రార్థనా జీవితంలో, మన విశ్వాసపు జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఏం లేదు, నాణ్యత లేదు. సప్పిడి ప్రార్థనలు చేస్తూ నాసిరకపు భక్తి కలిగి వస్తున్నాం అంటే వస్తున్నాం, చేస్తున్నాం అంటే చేస్తున్నాం. అన్నం తిన్నావా అంటే తిన్నాను అనం. ఏమంటావు? బాగా తిన్నోడే అంటాడు, కొంచెం తిన్నోడు ఏమంటాడు? తిన్నా, 2 ముద్దలు తిన్నా అంటాడు, 2 ఇడ్లీ తిన్నా అంటాడు. తిన్నా అంటే నష్టం ఏమొచ్చా? తిన్నా అంటే కడుపు నిండా తిన్నానని యాడనుకుంటాడోనని మనం ఏం చెప్తాం? చెప్పండి. మనం చూడండి, తిండి తిన్నానంటే 2 తిని, 1 తిని, 4 తిని తిన్నామంటే సరిపోతుంది. లేలే అట్లా ఒప్పుకోం. ఎందుకంటే మనం తక్కువ తిన్నాం కదా, తక్కువ తిన్నామని వానికి తెలియాలి కదా. అందుకు మనం ఏది తిన్నామో 2 తిన్నా, అన్నే పొరుగులు తిన్నా, అన్నీ అంతే తిన్నా. ఇంత అన్నం పిల్లోడు కూడా తినేస్తా. ఏమండి? ఇంతే తిన్నా అన్నం, ఇన్నే 2 ఇడ్లీ తిన్నా, ఇన్నే పొరుగులు తిన్నా, ఇంతే ఉప్మా తిన్నా. ఎందుకు చెప్తున్నాం? ఫుల్ఫిల్గా తినలేదు కాబట్టి. మరి దేవునికి భక్తి చేస్తున్న మనం ఏం ఫుల్ఫిల్గా చేస్తున్నామా? ప్రార్థన ఫుల్ఫిల్గా చేస్తున్నామా? విశ్వాస విషయంలో ఫుల్ఫిల్గా ఉన్నామా? లేదు. నేను దేవుని నమ్ముకున్నా అంటే దేవుని నమ్ముకున్నా నేను.
ప్రార్థనకు పోయొచ్చినామంటే పోయొచ్చిన ఇక్కడికి వచ్చి నిద్రపోయిన సంగతి చెప్పవు. ఏమండి, ప్రార్థనకు పోయినావా? పోయినా. వాడు ఏం చేసి వచ్చినావు అడగడు, కానీ నువ్వు ప్రార్థనకు వచ్చి ఏం చేస్తున్నావు? వీడా వాక్యం వినకుండా నిద్రపోతున్నావు. ఏ భక్తి ఇది? అంతే. ఈ భక్తికే నువ్వు ఆడుకోవాలా? పరలోకం పోవాలా. ఇట్టటోళ్ళల్లా పరలోకం పోతే పరలోకం కూడా సాలదు. ఎట్టటోళ్ళు అండి? ప్రార్థనకు వచ్చి నిద్రపోయేటోళ్ళు. చూడు ముఖాలు చూడు ఎట్టున్నాయో. అందుకే దేవుడు కొంత స్థలం కొంచెమే ఉంది, అందరికీ లేదు. ఈ నిద్రపోయేటోళ్ళందరూ స్క్రాపే, ఇదంతా స్క్రాపే. ఆరాధనలో సపోర్ట్లు కొట్టకుండా ఉంటారు, ఇది స్క్రాపే. పక్కన పాట పాడుతుంటే పాట పాడరు, వీళ్ళు పక్కన బయటికి పొద్దుకు పోయొచ్చుంటారు. వీళ్ళంతా పక్కకు పోయేతోళ్ళే. వీళ్ళంతా ఏది గంపలో చేరేతోళ్ళు కాదు, వీళ్ళందరూ ఇంకా మీ ఇష్టం. మీరేమో బయట మాత్రం ఏదో ప్రార్థనకు వచ్చినాం అని మీరు చెప్పుకుంటారు. నేను చెప్తారా ప్రభువా ఏమి రా తిమోతి ఎట్టట అంటే, ఇదిగో ఈ మనిషి, ఇదిగో ఈ దేవుడు డిజిటల్ పెడతాడు. డిజిటల్ స్క్రీన్ పెట్టి మొత్తం మనం ఎప్పుడెప్పుడు నిద్రపోయినాం, ప్రార్థనలో ఎప్పుడు నిద్రపోయినాం, వాక్యం వినేటప్పుడు ఎప్పుడు నిద్రపోయినాం, మందిరానికి రాకోకుండా ఇళ్ళ దగ్గర ఏం చేసినాం, అన్నీ ఇక్కడ సంఘంలో ప్రార్థన జరుగుతుంటే ప్రార్థనకు రాకుండా అన్నీ మొత్తం చూపించి ఏం మొత్తం రికార్డెడే, ఆన్ రికార్డు అన్నీ చూపించి సాక్ష్యాధారాలతో నిన్ను ఏడికెచ్చాడు. అంతే. నువ్వు ఈడ నాకు చెప్తావు నిద్రపోతున్నావులే అంటే, లేదనా అంటావు. నాకు చెప్పవచ్చు నువ్వు నిద్రపోలేదని, ఊరికి తలకాయ దించుకుని అంటావు. ఎందుకు? నేను చెప్పిన మీకు వాక్యం అర్థం కావాలంటే నాకు వెళ్ళి చూడాలని చెప్పిన. మీరు ఏం చేస్తారంటే ఊరికే తలకాయ దించుకుంటారు. ఎందుకు ఊరికే బరువు అయిందో తలకాయ. ఏమండి, పాతకాలంలో రాసేటప్పుడు వీళ్ళు పూజారులు ఏం చేస్తారంటే ఎలక పిలక ఉంటుంది, మేకు కొట్టి గోడకు మేకు కొట్టి పిలకకు పురకోస కట్టి మేకు కట్టుకుంటారు. ఎంతసేపు అయినా సరే ఇంకా రాచనే ఉంటారు. నిద్ర వచ్చినా ఏమండి, మామూలుగా నిద్ర వచ్చి ఏమవుతుంది? తలకాయ ఇటున్న తలకాయ ఏమవుతుంది కదా, ఇంకా ఎంత కిందికి వస్తుందో. రాసేటప్పుడు చదువుకునేటప్పుడు కంటే రాసేటప్పుడు ఎక్కువ నిద్ర వస్తుంది. అందుకు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం వాళ్ళు ఆ గ్రంథాలన్నీ రాయాలి కాబట్టి వెనక పిలకకు మేకు తాడు కట్టేసి రాత్సా ఉంటారు. నిద్ర వచ్చినా అది వెనక ఏం చేస్తుంది? మీకు అట్ట కట్టి కూర్చోబెట్టాలంగా వర్షమ్మడి. ఈ వాళ్ళకు మీరు వెనక మేకులు కొట్టి ఏమండి ఇలా మీకంటే జడలు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఏమంత పానం పోతుంది, నిద్ర ఏమంత చచ్చిపోతున్నారా? ఒక గంట సేపు ఓపికతో వాక్యం వినలేకపోతున్నారంటే ఎట్ట పోదాం అనుకున్నారు పరలోకం మీరు? ఏమండి, చాలా తమాష అయింది కదా పరలోకం అంటే. అంత సులభంగా దొరకదు, అది చాలా కష్టపడాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నాణ్యత లేని సేవకులైనా నాణ్యత లేని విశ్వాసులైనా మొత్తము బయటపడేస్తా, ఏం ములాజ లేదు. నాణ్యత కలిగిన వాళ్ళు ఏరుకుంటా అంటున్నాడు ఆయన. మంచి వాటిని ఏరి అంటే అర్థం ఏంటి? అటు చూసి ఓకే అరగా ఏరి నీట్గా చూసి అంత మొత్తం తిప్పి చూచాం కదా, 1-2 సార్లు చూసి మనం ఏరుకొని బుట్టలు వేసుకుంటాం. దేవుడు కూడా అంతే, మొత్తం ఏరి స్క్రాప్నంతా పక్కన పడేసి నచ్చిన బాగా భక్తి చేసి యథార్థమైన భక్తి చేసి ఖచ్చితమైన భక్తి చేసిన సేవకుల్ని విశ్వాసులను మాత్రమే పరలోకం పెట్టుకుంటారు. లేకుంటే వీళ్ళు ఇటటోళ్ళల్లా పరలోకంలో కూడా నిద్రపోతారు. ఆడ ఏముంది? మొత్తం ఈడ వండుకొని తినేది అన్నీ ఉన్నాయి, ఈడ గిన్నెలు కడిగేవి చెంబులు కడిగేవి. ఆడ ఏమిలే, మొత్తం ఎప్పుడు ప్రార్థనే. ఈడ ఒక్క పాట రాదు, చప్పట్లు కొట్టేది రాదు. ఆడ పొద్దునూకులు పాటలే. ఈడ నేర్చుకుంటే కదా ఆడ ప్రాక్టీసు. ఈడ మనకు రాదు కాబట్టి ఆడేమొచ్చది? ఈడేమొచ్చింది? ఈడ నిద్ర వచ్చింది. ఆడ సింపుల్ అన్న, అంతే. ఆసక్తి కలిగి పాడాలి, ఆరాధించాలి, ప్రకటించాలి, దేవుని పరిచర్యలో వాడబడాలన్న మనసున్నోళ్ళు యాక్టివ్గా ఉంటారు.
ఏమి రానోళ్ళు నిద్ర తప్ప ఇంకా వాళ్ళకి ఏం రాదు, ఇంక అంతే. వాళ్ళు ఈడ నిద్రపోతారు, ఈడంటే సరే ఏమో లే అనుకోవచ్చు, ఆడ నిద్రపోతే కష్టం కదా. అందుకు దేవుడు ఏం చెప్తాడు, "మరి నువ్వు అవసరం లేదు, బయటకు పో." కాబట్టి స్క్రాప్లో చేరగాకండి, ఆ తాలు గింజలలో పొట్టులో చేరగాకండి, చెడిపోయిన చేపల గుంపులో మీరు చేరగాకండి. మంచి చేపల గుంపులో మంచి గోధుమ గింజల్లాగా మీరు మారి ప్రభు రాజ్యంలో చేరండి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక.